రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం ప్రాంగణంలో బ్రహ్మస్థ శ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి మునిమనవడైన బ్రహ్మశ్రీ తంగిరాల వెంకట భార్గవ శర్మ సూర్యపార్థివ సుబ్రహ్మణ్య కామేశ్వరి దంపతులచే అగ్నిష్టోమ సోమయాగం నిర్వహించబడింది. ఇందులో భాగంగా ఈరోజు 5వ రోజు అంటే ఆఖరి రోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా వేద సదస్యము, అలాగే నామకరణం అంటే బ్రాహ్మణునికి 2 జన్మలు ఉంటాయని చెప్తారు. జన్మతః అంటే మాతృగర్భం నుంచి ఉద్భవించిన జన్మ ఒకటైతే ఉపనయన సంస్కారం చేయబడినది 2వ జన్మగా భావిస్తారు. ఇది ఆహితాగ్నులకు ఉండే 3వ జన్మ. దీనినే సోమయాగం అంటారు. ఇక్కడి నుంచి వీళ్ళ పేరులో సోమయాజి అనే పేరు చేరుతుంది. అంటే ఇక్కడి నుంచి 3వ జన్మ అన్నమాట. ఈ యజ్ఞము లోక కళ్యాణార్థం నిర్వహించబడుతుంది. లోక కళ్యాణార్థం యజమాన దంపతులు ఎన్నో శ్రమలకు వచ్చి ఎన్నో నియమ నిష్టలకు బద్ధులై ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రముఖ యజ్ఞాన్ని ఆధ్వర్యులుగా బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ ఘనపాఠి, సోమయాజి, వాజపేయ, బృహస్పతి సభ యజ్ఞ గారి చేత నిర్వహించబడింది. అలాగే ఇందులో ఉండే ఋత్వికులు 18 మంది కూడా అందరూ కూడా చక్కటి వేద పండితులు, అలాగే అహితాగ్నులు సాధ్యమైనంత వరకు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని దర్శిస్తేనే మహాపుణ్యం. అందువలన ఈ దర్శన భాగ్యాన్ని అందరికీ కల్పించే వ్యవస్థగా దీనిని వినియోగించడం జరుగుతుంది. ఇదిగో ఇలా యాజ్యాలు చెప్పుకుంటూ అగ్నిహోత్రుడికి సమర్పించడం జరుగుతుంది. అక్కడ ఉన్న స్తంభం ఏదైతే ఉందో ఇది దాన్ని ఏమంటారంటే సామగానం అంటారు, సామవేదం. ओम पिता देवानां जनिता सुरा विश्वा
రికార్డ్ చేస్తూనే షూట్ ఎట్ సైట్. వృద్ధి లేదు అగ్నిహోత్రం. ఎవరు చూస్తున్నారో అగ్నిహోత్రం వృద్ధి లేదు. ఈ క్రియలకి దేవయజ్ఞం అని కూడా అంటారు. బ్రాహ్మణుడు జన్మించినప్పుడు మాతృణం, పితృణం, దైవరుణం అనే 3 రుణాలు, ఋషి రుణం అనే 4 రుణాలను తీర్చుకోవాలి. ఇక మాతృణం, పితృణం అనేవి వివాహం చేసుకుని బహుసంతానాన్ని కనడమే. బహుసంతానాన్ని కన్నట్లయితే పితృదేవతలకి పుట్టగతులు ఏర్పడతాయి. అందువలన అది మాతృణం, పితృణం అక్కడ తీరుతాయి. ఇక దైవరుణం ఋషి రుణం తీరడం కోసం వేదాధ్యయనం చేయాలి. ఇక దైవరుణం తీరడం కోసం చేసేదే దైవయజ్ఞం అంటారు. ఇదే యజ్ఞం, సోమయాగం అంటారు. అగ్నిష్టోమం, జ్యోతిష్టోమం, ఆప్తోర్యామం, అతిరాత్రం, వాజపేయం, ఇలా రకరకాల యజ్ఞాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిసారిగా చేసేది అగ్నిష్టోమ యాగం. దీన్నే సోమయాగం అని కూడా అంటారు. ఇందులో చతుర్వేదముల యొక్క ప్రయోగము ఉంటుంది. అధ్వరం అనేది యజుర్వేదానికి సంబంధించింది, హౌత్రం అనేది ఋగ్వేదానికి సంబంధించింది, ఔద్గాత్రం అనేది సామవేదానికి సంబంధించింది. ఈ విధంగా 4 వేదాల యొక్క ప్రక్రియల్ని కూడా ఇందులో వినియోగించడం జరుగుతుంది. ఇందులో ఎందరో మహామహులైన వేద పండితులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం అనేది జరుగుతోంది.
अच्छा बात है ये जा అగ్ని అగ్ని ఇంకొకసారి యాజమాన్యం చెప్పమని యజమాని గారు చెప్పమన్నారు. అవన్నీ మీరు యాక్షన్ బాయ్ మీరు పక్కన చెప్పండి, ఆయనే చెప్తాడు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంద్రాయదన్నోమా ఇంద్రాయదన్నోమా అగ్నిజే రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సప్తాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమతి అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం ప్రాంగణంలో బ్రహ్మశ్రీ కొంపెల్ల బ్రహ్మశ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి మునిమనుడైన తంగిరాల బ్రహ్మశ్రీ తంగిరాల భార్గవ శర్మ సూర్యపార్థివ సుబ్రహ్మణ్య కామేశ్వరి దంపతులచే అగ్నిష్టోమ సోమయాగం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఆఖరి రోజు 5వ రోజున ఈ హవిర్భాగాలు ఉపయాగం అనంతరం హవిర్భాగాల యజ్ఞం, అలాగే తదనంతరం తదనుగుణంగా వేద స్వస్తి ఇత్యాది కార్యక్రమాలు.
రికార్డ్ చేస్తున్నావు షూట్ ఎట్ సైట్ ఉస్మాన్ వృద్ధి లేదు అగ్నిహోత్రం ఎవరు చూస్తున్నారో అగ్నిహోత్రం వృద్ధి లేదు పరమ
స్వరూపిణి అగ్నయే సృష్టికృత ఇదం తీసుకుంటారా గట్టి మీద పెట్టి తీసుకున్న పక్కన పెట్టి ఆ సముద్రం నీటి పడింది వెళ్ళేదా ఇక్కడ ఉన్నాయి చిత్రపటు పోయి చిత్రపటు పోయి అరబస్తా अच्छा बात ये जा అగ్ని అగ్ని బాయ్ మీరు పక్కన చెప్పండి ఆయన చెప్తాడు ప్రశాంతంగా ఉంటుంది ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః అగ్నిజే మీరు పక్కకు వచ్చేయండి
బ్రాహ్మణమధ్యరాధ్యాసంశివారుషేయం పితృమంతం వైతృమధ్యగో సుధారుదక్షిణం ఆత్రేయాయ ప్రథమాయ హిరణ్యం దదాతి ద్వితీయాయ తృతీయాయ దక్షిణావారి రండి అలాగే బర్హాపీడం నడబదవతుః కర్ణయోః కర్ణికారం బిభ్రత్వా సత్యనకకపిశం వైజయంతీం చ మాలాం సంఘాన్వేనో రథనసుధయా పూరయన్ గోపబృందైః బృందారణ్యో స్వపదరమణో ప్రాభుషత్కీర్తిః బృందారణ్యో స్వపదరమణో ప్రాభుషత్కీర్తిః. సదాయ నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి బ్రహ్మణే గార్హపత్యాయ విష్ణవే దక్షిణాగ్నయే శివాయ హరియాయ శక్తి వేద్యే నమో నమః చెప్పినట్లుగా వేదములకు పరిపూర్ణమైన ప్రయోజనం వేదాది యజ్ఞార్థ మహిప్రోత్సాహాన్ని అందరూ మన పెద్దలందరూ మనకు తెలియజేసినటువంటి ముఖ్యాతి ముఖ్యమైన మార్గం వేదాధ్యయనం చేయటం, కర్మానుష్ఠానం చేయడం. వేదరహితమైనటువంటి కర్మానుష్ఠానానికి మహోన్నతమైనటువంటి గొప్పతనం ఉన్నది. ఈ కర్మానుష్ఠానములోనేవి కేవలం వ్యక్తిపరమా సంఘపరమా అని విచారణ చేసినట్లయితే కర్మాని చిత్తశుద్ధ్యర్థం అని చెప్పినప్పుడు వ్యక్తిపరంగా ఉన్నాయి. అనేకమైనటువంటి విషయములు అనుష్ఠానంలో జరిగే ప్రక్రియలన్నీ చూస్తే అవన్నీ లోకానికి ఉపయోగించేటట్లుగా ఉన్నాయి. ఎందుకంటే మన ఇంట్లో మనం ఒక ఉపనయన ఉత్సవం, వివాహ ఉత్సవం జరుపుతూ ఉంటే ఎవరికి జరుపుతున్నామంటే ఈ వటువుకి శుద్ధి చేయడానికి సంస్కార నిమిత్తంగా జరిపేటువంటి సంస్కార కర్మలు. కానీ కొంచెం ఆలోచించినట్లయితే బంధువులు, స్నేహితులు అందరూ రావటం, అందరూ భోజనాలు చేయటం, వారేదో చదివించడం, వీరేదో చదివించడం, ఇలా ఒక బంధుప్రీతికరమైనటువంటి ఆనందం అనేది ఒకటి మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ మరి ఇంద్రాది దేవతలకు హృద్భాగాలు ఇచ్చేటటువంటి విశిష్టమైనటువంటి తత్వనుష్ఠానం కొన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కొన్ని లక్షల మంది బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించి ఉంటే కొన్ని వేల మంది గాయత్రీ జపం చేస్తూ ఉంటే కొన్ని వందల మంది వేద శాఖలన్నీ అధ్యయనం చేస్తే ఇందులో ఇటువంటి కర్మానుష్ఠానం చేసేవారు ఎంతమంది ఉన్నారు అని భారతదేశ చరిత్ర మొత్తం విచారణ చేసినట్లయితే ఒక 150 మంది కూడా లేరు అని తెలుస్తూ ఉన్నది అన్ని రాష్ట్రాల విచారణ చేస్తే. కానీ మరి భారతదేశానికి ఒక్కరే కదా ప్రధానమంత్రిగా ఉన్నది. ఎంతమంది ఉన్నారు ప్రధానమంత్రులు? అంటే వారు చేసేటువంటి కృషి వల్ల ఈ దేశం అంతా ఎలా బాగుపడుతూ ఉన్నదో, మనమంతా ఏ రకమైన క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నామో, ఈ కర్మానుష్ఠానం చేసేటువంటి యొక్క అనుష్ఠాన ఫల వైభవ విశేషంతో మనం అందరము కూడా సకల విధ క్షేమాలు పొందాలి అని చెప్పి మరి వేదముల్లో, అనేక చోట్ల శాస్త్రముల్లో, సూత్రముల్లో ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ప్రకృతం నిన్న చెప్పాను, రాజమహేంద్రవరం అనేది మన ఆంధ్రదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, పండిత కుటుంబాలు ఎంతో మంది ఉన్నటువంటి విశిష్టమైన స్థానం. అందులో గోదావరి తీరం. మరి ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారాన్ని
ఏర్పాటు చేసి మన గుళ్ళపల్లి రామచంద్ర గణపాటి గారు ఎంతో మంది పండితులందరినీ వైదికులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే వారికి ఈ ఏదవగమ్మ దేవైనం అనేటువంటి మంత్రం స్ఫురించి ఎంతో మంది మహర్షులు వారిని ఇక్కడికి పంపించి ఈ లోక కళ్యాణం అనేది మీ వల్ల జరగాలి, నిత్యం అధ్యయన అధ్యాపనలు అలాగే కర్మానుష్ఠానములు మరి తంగిరాల వారి వంశంలో పరంపరగా మేము చూస్తూ ఉండగానే 3వ తరం వారు ఇప్పుడు అనుష్ఠానం చేస్తున్నారు. గుళ్ళపల్లి వారి యొక్క దౌహిత్రుడతను అలాగే కొంపెల్ల వారి పిల్లని వారు ఇచ్చి వివాహం జరిపినటువంటి వేళ విశేషం. వారికి వారు చేసినటువంటి యొక్క తపస్థలం, వీరి పెద్దలు చేసినటువంటి తపస్థలం వల్ల ఈ దంపతులు ఉత్తమమైనటువంటి కర్మానుష్ఠానం సోమయాగం జరపడం అనేది చాలా విశేషం. ఇంకా రాబోయేటువంటి కాలంలో వారి తాతగారు చేసినటువంటి పౌండరీకం, వాజపేయం, సర్వతోముఖ యాగం అలాగే సప్తసోమ సంస్థలు, మహాగ్నిశీలం అనేకమైనటువంటి యాగములు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలనేటువంటి ఆసక్తి, చేయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. ఎంత ద్రవ్యం ఉంటే యాగం చేస్తామో అని విచారణ చేసి ద్రవ్యం ఉంటే యాగం చేస్తాము అంటే యాగం చేయటం అనేది సాధ్యం కాదు. ద్రవ్యం ఉన్నా లేకపోయినా యథాశక్తిగా మనం అనుష్ఠానాన్ని చేసి తీరాలి. మంత్రతంత్రముల లోపం లేకుండా దక్షిణా విషయంలో యథాశక్తి అనేది అక్కడ. కాబట్టి వచ్చేటువంటి ఋత్విక్కులందరూ భక్తి శ్రద్ధలతో రావడం, వారందరూ మనం వైదికులుగా పుట్టామో వారు వైదిక కర్మానుష్ఠానం చేస్తున్నారు కనుక ఈ యాగంలో మనం అందరం ప్రసక్తులం కావాలి అనే అభిప్రాయంలో ఋత్విక్కులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసి ఈ యజమానులకి సకల విధ క్షేమాలు, అలాగే ఈ యాగానికి ఎవరెవరైతే అనేకమైనటువంటి విధానముల్లో విధులలో సహకరించి ఉన్నారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యజ్ఞపురుషుని యొక్క కృప, వీరికి సత్సంతానం, తొందరలో వారు పుత్రకామేష్టి ఈ జాతేష్టి చెయ్యాలి అని చెప్పి సభాముఖంగా ఆశీర్వాదం చేస్తూ ఉన్న కాలం చాలా తక్కువ. మరి వచ్చినటువంటి ఋత్విక్కులందరూ అలాగే ఇన్ని రోజుల నుండి అనేక మంది వేద పండితులు, ఎందుకంటే ఇది వేద పండిత అగ్రహారం, ఇక్కడ వేదపారాయణ జరిగింది అంటే ఇది కొత్త విషయం కాదు. బ్రాహ్మడైన వాడు త్రికాల సంధ్యావందనం చేశాడు అని చెప్పుకుంటే అది ఒక అతిశయం ఎలా అవుతుందో ఈ బ్రాహ్మణ వేద గాయత్రి అగ్రహారం మరి ఇటువంటి స్థానంలో సంపూర్ణమైనటువంటి కృష్ణ యజుర్వేద అశీతిద్వయ పారాయణ దత్తాత్రేయ గణపాటి గారి నిర్వహణలో పూర్తయింది అని అనుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రోజు చతుర్వేద పండిత సభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొందరలో అవభృతం రావాలి అని చెప్పి అందరి దగ్గర ప్రార్థన చేస్తూ ఏదైనా లోపాలుంటే మన్నించాలి అని చెప్పి మంచి విషయాలు. అందుకని అనేకమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఇక్కడికి లభించింది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి యొక్క స్మారకంగా జరిగేటటువంటి చతుర్వేద పండిత సభ కూడా ఇప్పుడే జరిపారు అని చెప్పి యజమానుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. చాలా భాగ్యం. ఓం యజ్ఞో రాజో యజ్ఞయీషే వసూనాం యజ్ఞస్యానాముత సుక్షితీనాం యజ్ఞో బ్రహ్మణ్వాగుమప్యేతు దేవా అయం యజ్ఞో వర్ధతాంగోభిరశ్వై ఇయం వేది స్వపత్యా సువీరా ఇదం వైహిరతి వైహేనుష్యన్యా ఇదం యజ్ఞం విశ్వే అవంతుజేయా. సరే యజమానులు కోరారని మాట్లాడటం. సరే అతను వాళ్ళ నాన్నగారు సోమయాగం చేయించాం.
ఆ తర్వాత అతను ఆహ్వానం చేశాడు. మీరు వచ్చి ఈ శోభయాగం చేయించాలని కోరినట్టు మీ బంధువులు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరి చేత నేను దగ్గరుండి ఎప్పుడూ చేయిస్తూ ఉంటాను, ఆ ప్రకారం చేయిస్తాను అని చెప్తే కాదు మీరు ఆహ్వానం చేయాలన్నారు. యథాశక్తిగా ఎంత చేశానో చేయలేదో ఆ విజయేశ్వర అనుగ్రహంతో అందరూ దగ్గర ఉన్నారు. అదే ప్రకారంగా నేను చాలా చిన్నవాడిని కనుక అందరూ ఇంకా మా అన్నగారు అనేక మంది అందరూ పెద్దలు అందరూ వచ్చి దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సుసంపన్నం చేస్తున్నారు. ఉత్పత్తులు అందరికీ వాళ్ళు చెప్పారు మా వల్ల ఏమన్నా లోపాలని. ఉత్పత్తులందరి తరఫున మాకు ఎటువంటి లోపాలు లేకుండా 5 రోజుల పాటు మృష్టాన్న భోజనం, కాఫీలు, పలహారాలు ఎప్పుడు ఏ సమయానికి కావాలంటే అందరికీ ఏర్పాటు చేశారు. అదే ప్రకారంగా ఏసీ మాకు చక్కగా ఈ వేసవి కాలంలో శీతల యంత్రాలు కూడా ఏర్పాటు చేసి చాలా సుఖంగా అందరూ వ్యక్తులందరూ ఉన్నాము. ఇంకా యజమాని చాలా చిన్నవాడు కనుక వారికి అనేక అభివృద్ధులు కావాల్సినవి అన్నీ కలిగి వారు క్షేమంగా ఉండి ఇంకా అనేక యజ్ఞయాగాదులు, ఇంకా విద్యలు, సంతానం, ఇంకా అన్ని వారికి సంప్రాప్తించి అందరూ క్షేమంగా ఉండవలసిందిగా ప్రార్థన. చాలా చక్కనైనటువంటి సన్నివేశం. రామనారాయణ అనే ప్రభుత్వం సోమాహితుడు ఆ విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతి ప్రజల్లో అవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో మాతృమనసానంలో దక్షిణాధారం కాబట్టి ఆ దక్షిణాధారంతో సంతృప్తమైనటువంటి యథాలాభ సంతృప్తులైనటువంటి అత్యుత్త సమర్థ కూడా పొందినటువంటి ఓ భార్గవ యజ్ఞగారి ఈ యజ్ఞంలో చెప్పాలి అంటే ఎవరి గురించి చెప్పాలి, ఏం చెప్పాలి పెద్దలు చెప్పేశారు. మా ఆంజనేయ గారు చెప్పారు, అబ్బరాజు గారు చెప్పారు. నాకు ఏమనిపిస్తోందంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు పెట్టుకుని వచ్చేస్తాయి కదా, మనకందరికీ తెలుసు. మహానుభావులు, పరమ గురువులు, సాంగత్య వేదాచార్య, వేదార్థాభిజ్ఞ, బ్రహ్మశాస్త్ర సమ్రాట్ బ్రహ్మశ్రీ కందిరాల బాలగంగాధర శాస్త్రి గారు సాంగత్య వేదాచార్యులు అని ఆయనకి గురువు అధ్యయనం చేశారు. కాబట్టి దేవతలు ఎందుకు పనిచేస్తాయి, ఎందుకోసం యజ్ఞం చేస్తున్నారంటే ఈ యజ్ఞం ఎలా చేస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆపస్తమ మహర్షి మనకు ఉపదేశం చేశారు. యజ్ఞాఖ్యాస్యామ సత్రివేదేర్విధీయతే అర్వేదై దుర్వేద సామవేదై. 3 వేల చేతను సంపూర్ణంగా ఇక్కడ ఆ 3 వేల తాలూకు మంత్రులతో యజ్ఞం నడుస్తోంది సమయాగం. కానీ ఇంకో విశేషాలు ఏమిటి అంటే ఒక వేదంతో చేసేదేమిటి, 2 వేదంతో చేసేదేమిటి, 3 వేదంతో చేసేదేమిటి అనే దానికి కూడా అనే వచనాలతోటి స్తోత్రములతోటి అన్ని వేదములతో చేస్తున్నటువంటి యజ్ఞం వారు పెద్దలు ఆ ప్రకారంగా అధ్యయనం చేశారు. కాబట్టి ఆయన సాంగ త్రివేదాచార్య అని అన్నారు, కానీ సాంగ చతుర్వేదాచార్య అని కూడా అనొచ్చు. ఎందుకంటే అత్యద్భుతం సామవేయతే అని ఋగ్వేదం అధ్యయనం చేస్తే అర్కు లేకపోతే సామవేదం లేదు. కాబట్టి ఉపలక్షణ విధయ ఆయన అధ్యయనం చేసినటువంటి ఫలం వల్ల ఇంకొక విశేషం ఏమిటంటే ఆయన చాలా జ్యోతిష శాస్త్రంలో అగ్రగణ్యులు కాబట్టి వారు జ్యేష్ఠ కుమారుడికి మా విశ్వనాథం బావగారు అంటే నాకు అలవాటు. ఆయనకి ఎవరి ఇంట్లో పిల్లలు చేసుకున్నారు అంటే భవిష్యత్ కాలం ఆయనకు బాగా తెలుసు. కాబట్టి విష్ణుభట్ల వారి వంశంలో అపరాహోమకర్త అని మా చిన్నతనంలో ఎవరి గురించి మనం విన్నాము. అటువంటి విష్ణుభట్ల సుబ్రహ్మణ్య గణపతి గారి కుమార్తెని వారి జ్యేష్ఠ కుమారుడికి చేసుకున్నందువల్ల ఈ పరంపర ఈ ప్రకారంగా
జరుగుతోంది. అందుచేత ఈ ప్రకారంగా జరుగుతోంది కాబట్టి ఇక్కడ అభివృద్ధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్నాథ రాజమేయాజు వారు నేను పైనుండి చేయిస్తాను, ఎవరైనా శ్రవతం తెలిసినవాడు పరక తీసుకోకుండా పైనుండి చేయిస్తాననేవాడు ఉంటాడా? ఆ విష్ణుపట్ల వారి యొక్క మమకారం కాబట్టి చిరంజీవి యజ్ఞగారిని చూస్తే నేను లోపల మొట్టమొదటి భార్గవ శ్రోతి అని పేరు పెట్టాను. అందుచేత విష్ణుపట్ల వారితో కూడా అతనికి చాలా విశేషమైన బంధుత్వం ఉంది, ఆత్మీయత ఉంది. కాబట్టి ఇంత పైన ఏ అధ్వర్యుడు అరణ్య ప్రదానం చేశాడో ఆ అధ్వర్యుడు ఏ ప్రకారంగా 3 కాండల్లో సవ్యసాచిగా ఎవరి చేతనిపించుకున్నారు, ఎవరిని ఒప్పుకోకుండా మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. నారాయణ వాళ్ళు మా గురువు గారు, మా నారాయణ శాస్త్రి గారు కూడా స్వపక్ష పరపక్ష యుద్ధం చక్రవర్తులు సుందరరామయాదులు గారు వాళ్ళందరితో కూడా చాలా విశేషంగా ఇతను పరిశ్రమ చేశాడు, సాత్వికుడు అని ఇవాళ వెంటనే ఇప్పుడు అపప్రతం మన కోసం కాదు, అధ్వర్యుడి కోసం. మళ్ళీ రేపు అక్కడ సభలో అక్కడ మహాగ్నికైనా ఆయన కోసం సిద్ధంగా ఉంది. జగద్గురువులు కూడా ఆయన వస్తేనే సంతోషిస్తారని నేను విమానాల్లో తీసుకుపోవడానికి మరి హెలికాప్టర్లో విమానాల్లో వెళ్ళి కూర్చున్నా నాకు తెలియదు. అటువంటి అధ్వర్యుడు దొరికాడు కాబట్టి ఇంత పైన మా భారతీయ స్టేట్ గారి దీంట్లో ప్రవేశించారు కాబట్టి సుప్తం బోధయతి అనే వచనాలన్నీ ఉన్నాయి. ఇన్ని చెప్తే అత్యుప్పుడు మిమ్మల్ని ఆశీర్వదం లేదు, నన్ను ఆశీర్వదం చేస్తారు అవన్నీ చెప్పరు. కాబట్టి అటువంటి ముత్తాత గారు, అందులో తాతగారు తెలియని వాడు కొంతమంది ఉంటారు, తండ్రి గారు తెలియని వాడు కొంతమంది ఉంటారు, ముత్తాత గారు కూడా తెలిసినటువంటి భార్గవయుష్మ. అందుచేత ఈ ప్రకారంగా చెయ్యాలి. కొత్త వాళ్ళందరికీ కూడా దాని మీద వెళ్తే నేను ఏం మాట్లాడుతున్నాను. అందుచేత కొత్త వాళ్ళందరినీ కూడా ఈ శ్రోత సంఘంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం చిరంజీవులు ఇప్పుడే మా రామకృష్ణ భాష ఇలా అలాగే వల్లభాయి వీళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చారు. కాబట్టి ఇది ప్రారంభంగా ఉత్తరోత్తర అందరూ మెచ్చేటట్టుగా ఒక్క నాకు నడిపినాక అసలు ఏం మాట్లాడుతున్నా తెలియదు అంటే వద్దు. అందుచేత పెద్దలందరూ అంగీకరిస్తేనే వాడు ఋత్విక్, వాడు యోగ్యుడు. ఆ పరితోషాన్ సాధుమన్యే ప్రయోగ విజ్ఞానమని కాళిదాసు చెప్తాడు. ఇప్పుడు ఎంతైనా శక్తులు ఇవ్వచ్చు, వారి శక్తి అనుసారం ఇవ్వచ్చు, శక్తి లేకపోయినా ఉత్సాహానుసారం కూడా చేసేస్తున్నారు. అందుచేత ఎవరైనా అర్చకులు ఎక్కడైనా చేద్దామనుకుంటే అభావంలో ఎలా చేయించాలో ఏమిటో అందరికీ పెద్దలకి తెలుసు. కానీ ఆత్మజ్ఞానికి వచ్చిన వాళ్ళు ఉతోధికమైన కృషి చేసి ఆ వ్యక్తి కృషి యొక్క అనుగ్రహం ఎంత చేయాలంటే మంత్రహీన స్వతర్తుజ అని కూడా ఒక మాట ఉంది. అర్చకులకు చాలా దోషం కూడా ఉంది. ఆ మంత్రంలో విశేషంగా ప్రయత్నం చేయాలి, అటువంటి యోగ్యత కలగాలి. ఈ గోదావరి తీరంలో మొదటి నుంచి కూడా 2 వ్యక్తులు నాకు తెలిసినంతలో విష్ణు పట్ల ఆంజనేయ చేయులు గారిని మనం ఎవరి పేరు పెట్టుకుని మనం ఇక్కడ ఉంటున్నామో వారి పూర్వులు మహానుభావులు, ఆయన యతీశ్వరులు కూడా జనార్దనానంద సరస్వతి వారు కృష్ణాతీరం నుంచి మొట్టమొదటి జగన్నాథపురం వచ్చి తర్వాత ముక్కామలు వచ్చి విశేషంగా కల్పనుష్ఠానం చేశారు. అలాగే మా మాతామహులు ఆయుధాగ్ని సమ్రాట్ వెనుకలో వెంకటాచల మహాగ్ని స్థితిజ్ఞ గారు కూడా అందరితోటి సౌమనస్యంగా గోదావరి తీరంలో విఘ్నేశ్వరుని ఆరాధించారు. ఎందుకు ఆరాధించారు గోదావరి తీరం అంటే ఇవాళ అందరూ కాశీలో నివాసం ఉన్నామని కొంతమంది సమర్థులు అక్కడ ఉంటే మనం కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ అందరికీ చెప్పాలి, అందరూ వెళ్ళిపోతే మాకు ఎవరికి కార్యక్రమాలు ఉండవు. అందుచేత రేవా తీరే తపఃపుర్యాన్ మరణం యాహ్నవేతటే దానం దత్తా కురుక్షేత్రే గౌతమ్యాన్ హృదయం వరం. అందరూ వెళ్ళగా గంగలో కూర్చోమంటే గంగకి సమానమైన స్థాయి వృద్ధ గోదావరికి వృద్ధ గంగకి కూడా చెప్పారు. కాబట్టి అందులో మనం ఇక్కడ చేసినటువంటి ప్రదేశం బ్రహ్మశ్రీ సద్గురు శివానందమూర్తి గారు ఏం చెప్పారు అంటే ఇక్కడ నదీ గర్భం అయ్యాలో కూడా తర్వాత ఇదంతా కూడా పొలాలయ్యాయి. అంటే మామూలుగా చేయటం కంటే ఇట్లా చేయటం కంటే నదీ గర్భంలో చేయటం కాబట్టి ఇటువంటి స్థితి కలిగింది. కాబట్టి ఎందుకోసం యజ్ఞయాగాది కుటుంబం చేయాలో అటువంటి చిత్తశుద్ధి యజమానుడికి రావాలి. ప్రపంచానికి ఇందాక ఆంజనేయ చేయులు గారు చెప్పినట్టు సర్వ ప్రపంచానికి క్షేమం కలగాలి. జగద్గురువులు దేని వల్ల సంతోషిస్తారు అంటే
విధి విధానంగా మంచి అర్పిత్వంతో యజ్ఞయాగాది కృతములు చేస్తే జగద్గురువుని దివ్యాశీస్సులు అందజేస్తారు. ఈ యాగానికి కూడా వారు అలా అందజేశారు కాబట్టి వారి యొక్క దివ్యానుగ్రహంతో ఇంతమంది పెద్దల యొక్క దీంతో అనేక మంది ఆస్తికుల యొక్క అభిమానంతో ఈ కార్యక్రమాలు ఇలా అవిచ్ఛిన్నంగా జరగాలి అని పరమాత్మను ప్రార్థిస్తూ నమస్కారం.